బీఆర్ఎస్ నాయకుల అర్థనగ్న ప్రదర్శన దోచుకొని దాచుకున్నందుక అర్థం కావడం లేదని వేములవాడ రూరల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమల ప్రవీణ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అర్థనగ్న ప్రదర్శనపై బుధవారం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచినటువంటి కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగిందని, తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ 4 దఫాలుగా చేస్తే అవి మితికిందికే పోయింది తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం జరిగిందని, రైతులకు సంబంధించి ఎకరానికి రైతు భరోసా ₹12,000 నిర్ణయించగా ₹15,000 ఇవ్వాలని ప్రదర్శనలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అన్ని రంగాలలో మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు చేసేందుకు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు వీధులలో ధర్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రూరల్ మండల అధ్యక్షులు రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు రాధాకృష్ణ, చల్లా సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సమల్ల రాజు, కమలాకర్, వినోద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి చూస్తున్నాం మనం ఈ మధ్య ఈ ఫార్ములా కేసులో వందల కోట్ల రూపాయలను మరి కేటీఆర్ గారు మరి ఎటు మళ్లించారో చెప్పకుండా ఇలా హైకోర్టు తీర్పిస్తే మరి దాన్ని కాదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మరి మున్ముందు కూడా ఇవన్నీ మనం చూస్తున్నాం. కొంతమంది నాయకులు అంటారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ రావడం లేదని, పరిపాలన తెలియడం లేదని. పరిపాలన అంటే మీ దృష్టిలో లిక్కర్ స్కామ్ చేయడమా? మరి బడుగు బలహీన వర్గాల యొక్క దళితుల భూములను పుంజుకొని మరి కబ్జా చేయడమా మరి పరిపాలన అంటే అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ నాయకులను అడుగుతూ, మరి ఇప్పటి వరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా మరి ఏ గ్రామాలలో ఇవ్వలే. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు మరి పత్రాలు కొట్టించి అమాయక ప్రజలకు ఇచ్చి మోసం చేసినటువంటి స్థితి మీద అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. పుట్టిన పిల్లోడు 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇది మీ దుస్థితి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు మేము మరొకసారి తెలియజేస్తూ, మరి మున్ముందు మా గౌరవ శాసనసభ్యులు మరి ప్రజా సమస్యలే ధ్యేయంగా, ప్రజా సమస్యలే పణంగా పెడుతూ ముందుకు వెళ్తూ, మరి ఏ ఒక్కరికి ఆపదొచ్చినా ఇలా ఆనాడు ప్రజలు ఉన్నారు, కానీ ఈ రోజు ఏ ఒక్కరికి ఆపదొచ్చిందన్న నిమిషాల్లో క్షణాల్లో స్పందించి మరి 2 కోట్ల పైసలకు ఎల్ఓసీలు కూడా ఇప్పించి మరి ఆపదలు ఉన్న కుటుంబాలకు అండగా నిలిచినటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనవసరంగా బురదలే కార్యక్రమాలు బీఆర్ఎస్ నాయకులు కనుక చేస్తే ప్రజలే వారికి మరి మున్ముందు వాళ్ళకు బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేసినారు. ఈ అర్ధనగ్న ప్రదర్శన అనేది గత 10 సంవత్సరాలు దోచుకున్నది మేము దాచుకున్నామని చూపెట్టడానికా అని మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం. రైతుల పక్షాన మీరు నిన్న ధర్నా చేసినారు. రైతుల పక్షాన మీరు రైతు రుణమాఫీ 4 దఫాలుగా చేస్తే అవి మిత్తెలకే సరిపోలేని పరిస్థితి. గత 10 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి హయాంలో ₹1,00,000 రైతు రుణమాఫీ ఏకకాలం చేసినారంటే మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఈనాడు మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని సందర్భంగా ఈ బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నాం. రైతుల మీద ఇవాళ కమల ప్రేమ మీరు నటిస్తే గ్రామాలలో రైతులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ రైతుల పక్షాన మీరు ధర్నా చేస్తున్నారు. రైతులకు ఆ రోజు నష్టం జరిగితే వర్షపాతం వల్ల
నష్టపోయిన రైతులకు ఏనాడన్నా మీరు ఆ నష్టాన్ని పుడిచినారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ బీఆర్ఎస్ నాయకులను మీరు ఇవాళ 10 సంవత్సరాలు దోచుకున్నాక ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు. మీరు చేసిన పుణ్యమే కదా. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రోజు ప్రభుత్వం 6,000 కోట్ల నెలకు మిత్తి కడుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలా రైతుల మీద కపట ప్రేమ మీరు వల్లిస్తే రైతులు నమ్మే పరిస్థితులు లేరు. ఏదో అమాసా పుణ్యంకోసారి ధర్నాలు చేసి మేము ఉన్నాను గుర్తు చేస్తున్నట్టున్నారు. ఈ రైతులకు బేడీలేసిన చరిత్ర మీదని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, మీరు మా ప్రభుత్వం మీద కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కానీ మా ప్రభుత్వం ఆసీనన్న గారి మీద కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తే రానున్న రోజులలో ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజల పక్షాన మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.